హైదరాబాద్లో ఆక్రమణల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మాదాపూర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. కావూరి హిల్స్లోని పార్కు ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. పార్కులో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఉదయం అకాడమీ నిర్మాణాలను తొలగించారు. అనంతరం కావూరి హిల్స్ పార్క్ అని బోర్డు ఏర్పాటు చేశారు. మరోవైపు దీనిపై స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు స్పందించారు. కావూరి హిల్స్ అసోసియేషన్ తమకు 25 ఏళ్లకు లీజుకి ఇచ్చిందన్నారు. ఆ గడువు ముగియక ముందే నిర్మాణాలను అన్యాయంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ ఫోన్లో అందిస్తారు. మాదాపూర్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే కావూరి హిల్స్ లోని యొక్క పార్కు స్థలంలో అక్రమ షెడ్లను కూడా పూర్తిగా హైడ్రా తొలగిస్తుంది. ఎందుకంటే పార్కు స్థలంలో స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసి సొంత పనులకు కూడా ఉపయోగించుకుంటున్నారని చెప్పి కూడా కావూరి అసోసియేషన్ కూడా ఫిర్యాదు చేయడంతో ఈ రోజు ఉదయం పూర్తిగా యొక్క పనులను కూడా ఆ యొక్క హైడ్రా తొలగిస్తుంది. అయితే మొత్తం చూస్తే తమకు 25 సంవత్సరాలు గడువున్నా కూడా కావాలని హైడ్రా పూర్తిగా తొలగిస్తున్నారని చెప్పి మాత్రం స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించిన సిబ్బంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే హైడ్రా నిన్న నుంచి మరోసారి పంజాబిస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కుక్కడపల్లి కావచ్చు, మరోవైపు సంగారెడ్డి ఈ రోజు మళ్ళీ తాజాగా మాదాపూర్లోని యొక్క స్పోర్ట్స్ సంబంధించిన అకాడమీని కూడా పూర్తిగా తొలగిస్తున్నారు. ఇదంతా కూడా పార్కు స్థలము ఏర్పాటు చేశారు కాబట్టి తిరిగి పార్క్ గానే కొనసాగించాలని మాత్రం కావూరి హిల్స్ గత కొంతకాలం నుంచి కూడా ఫిర్యాదు చేస్తారు. ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే హైడ్రా కూడా యొక్క పూర్తిగా తొలగిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.